మీలో ఎంతమందికి ఇలాంటి మొక్కుల గురించి వినుంటారు లేదా చూస్తుంటారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అసలు ఏంటి మొక్కు అనుకుంటే ఏం లేదండి, మాకైతే 3 సంవత్సరాలకు ఒకసారి లేదంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఇలా గంగానమ్మ తల్లి కొలుపులు అయితే కొలుస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకైనా ఇలా పెద్దవాళ్ళకైనా ఏంటంటే గారెలు బూరెలు దండన అని చెప్పి వేసుకుంటారనమాట. అంటే 3 గారెలు 2 బూరెలు లేదంటే 3 బూరెలు 2 గారెలు ఇలా వేపాకు మండలతో ఒక 5 దారం పోగులు వేసి దానికి పసుపు రాసుకొని ఇలా చెప్పిన 5 రకాలు గారెలు బూరెలు అన్నాను కదా, ఇంకా అవి వేపాకు మండలు అయితే కలిపేసి కట్టుకొని ఇంకా చక్కగా అమ్మవారికి ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారనమాట. ఇంకా నాకైతే మా ఊర్లో అయితే కొలుపులు ఇలాగే కొలుస్తారు. అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి సమస్య లేకుండా సంతోషంగా ఉండాలి అన్నట్టు ఇలాంటి మొక్కుబడులు అయితే ఉంటూ ఉంటాయి అనమాట. మొక్కుకోకుండా అయినా సరే ఇంక ఇలాంటి కొలుపులు అప్పుడు ఏంటంటే అలా వేసుకుంటే చాలా మంచిది. అందుకని ఇంకా మా అమ్మగారు ఏం చేశారంటే ఇంకా నాకు, మా తమ్ముడికి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ పిల్లలకి, ఇంకా మా పిల్లలకి అందరికీ అయితే ఇలా వేద్దాము అని అన్నారు. సరే అని చెప్పి ఇంకా మా తమ్ముడికి వాళ్ళ మిస్సెస్కి ఏమో మా అమ్మ నాన్న వేశారు, నాకు మా పిల్లలకేమో మా అత్తగారు మామగారు అయితే వేశారనమాట. అంటే నాకు మా వారే సర్లేండి, పిల్లలకి అత్తయ్య మావయ్య అయితే వేశారనమాట. ఇంక ఇదండి. ఇంక దీని తర్వాత ఏంటంటే దీంతో పాటు ఘటంకున్న మొక్కు కూడా నేను తీర్చుకున్నాను. అది రేపు బ్లాగ్లో పోస్ట్ చేస్తానండి. అంత మటుకు వీడియో చూసేయండి, నచ్చితే లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.